ఈ 2-3 రోజుల నుండి ప్రతిరోజు ఏదో విమర్శలతో సమావేశాలు పెట్టుకుంటూ జరుగుతాయి. ముఖ్యంగా 3 రోజుల కిందట మేము ధర్నా కాల్ఫర్ ఇచ్చింటే గాంధీ విగ్రహం దగ్గర శాంతియుతంగా మేము ర్యాలీ చేస్తామని ఎస్పీ గారిని అడగడం జరిగింది. దానికి పర్మిషన్ ఇక మా ఇంటి దగ్గరే పోలీసులు అడ్డుకోవడంలో మా ఇంటి దగ్గరే కూర్చోవడం జరిగింది. ఈ నేపథ్యంలో మాకు మద్దతుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు మాకు మద్దతు తెలిపినందువల్ల నిన్న అనంతపురంకి వచ్చి జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అతనికి నోటికి వచ్చినట్లు విశ్వేశ్వరుడు అన్నను కానీ బీసీ కులానికి చెందినటువంటి ఎంపీ రంగయ్య గారిని, మాజీ ఎంపీ రంగయ్య గారిని, అనంత వెంకటరామరెడ్డి గారిని అందరినీ కూడా ఇష్టానుసారం మాట్లాడడం జరిగింది. అందులో భాగంగానే మీ అందరితో కూడా నేను ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. ఇవన్నీ ప్రతిరోజు కూడా వ్యక్తిగతంగా దూషించే స్థాయికి నిన్న వచ్చి ఆయన వ్యక్తిగతంగా దూషించడం జరిగింది. పీక్ స్టేజ్కి పోయి విశ్వేశ్వరరెడ్డి గారిని, అనంత వెంకటరెడ్డి గారిని వాళ్ళను వ్యక్తిగతంగా మాట్లాడడం జిల్లాలో ఒక చర్చగా మారింది వైఎస్ఆర్ పార్టీలో కూడా. ఇది చాలా దుర్మార్గమైన చర్య. అతను తాడిపత్రికే పరిమితమై మాట్లాడుతున్నాడు, చేస్తాడు అనుకుంటే ఈరోజు అతనికి ఉండే అలవాట్లన్నీ కూడా జిల్లా వ్యాప్తంగా ఒక మెసేజ్ ఇస్తాడు. మీరు నా మాదిరే కాన్ఫరెన్స్లలో రెచ్చగొట్టండి, అక్కడ ఉండేటువంటి నాయకులను కూడా మీరు తిట్టండి అని సలహా ఇవ్వడం జరుగుతుంది. నిన్న ఇంకోటి కూడా చెప్పడం జరిగింది. ఇక్కడ కాన్ఫరెన్స్లలో లీడర్లే లేరు, నేను లోకేష్ బాబుని అడిగి కార్యకర్తల మీటింగ్ పెట్టి నేను మీతో మాట్లాడతాను, అందులో భాగంగా 3 సంవత్సరాల తర్వాత వైఎస్ఆర్సీపీ నాయకులు మనల్ని కొడతారు, కొట్టకముందే ఈ 3 సంవత్సరాల్లో మనం దాడులు చేయాలని చెప్పడం జరుగుతుంది. అంటే వైఎస్ఆర్సీపీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఎక్కడ కూడా మేము దౌర్జన్యాలు చేస్తామని కానీ ఏమీ కూడా చెప్పడం జరగలే. కానీ ఇతనే రెచ్చగొట్టి జిల్లాలో ఉండేటువంటి తెలుగుదేశం కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి లా అండ్ ఆర్డర్ ఫెయిల్ అయ్యే విధంగా చూస్తున్నాడు. ఇతనికి తెలుగుదేశం పార్టీలో పైనుంటే ఏమన్నా లోకేష్ బాబు, చంద్రబాబు ఏమన్నా ఇతనికి చెప్పి ఏమన్నా చేపిస్తున్నారా, లేకపోతే ఇతనే స్వయంగా చేయడం జరుగుతుంది. దీనికి అన్నిటికి కూడా అతను సొంత నిర్ణయాలతో ఎక్కడా కూడా తాడిపత్రి కాన్ఫరెన్స్లో కూడా ఇంతవరకు పార్టీ ప్రోగ్రాం చేయాలంటే నాము మాత్రమే చేస్తాడు తప్ప అతను వ్యక్తిగతంగా తీసుకొని దాడులు చేయడము, వాళ్ళని వీళ్ళని తిట్టడము, షాపులు బంద్ చేయడము, 80 వెహికళ్ళు 50 వెహికళ్ళు వేసుకొని గ్రామాల మీద పోయి వాళ్ళ ఇళ్ళ దగ్గరగా బెదిరడము, దానికి మద్దతుగా అక్కడ ఉండేటువంటి అధికారులు కూడా మద్దతు పలకడము, వాళ్ళ మీద కేసులు కూడా కట్టే పరిస్థితి కూడా లేదు. నేను చంద్రబాబు 2 ఏళ్ల పాలనలో ఏమీ చేయలేదు అని రాష్ట్రం పిలిపిస్తే మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ నిరసన వ్యక్తం చేయమని పిలిపిస్తే 175 కాన్ఫరెన్సులతో పాటు నా కాన్ఫరెన్స్ కూడా నేను చేయడం జరిగింది. అక్కడ పోలీసులు నన్ను అడ్డగించి అనంతపురం తరలించడంలో భాగంగానే నాకు ఎందుకు పర్మిషన్ ఇవ్వలేదు అనే
ఒక ఆలోచనతో ఎస్పీ గారి ఆఫీస్ ముందర ధర్నా చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి, నాకే కాదు ప్రజాస్వామ్యంలో ఉండేటువంటి నాయకులకు అందరికీ కూడా వాళ్ళ హక్కులు హరించేటప్పుడు యా డిపార్ట్మెంట్లో అన్యాయం జరుగుతుంటే ఆ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారి దగ్గర నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. అందులో భాగంగానే మా కాన్ఫరెన్స్లో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులకు కార్యకర్తలకు హక్కు ఉంది కాబట్టే ఎస్పీ ఆఫీస్ కాడ ధర్నా చేయడం జరిగింది. మేము ఇక్కడ ధర్నా చేసి నిరసన వ్యక్తం చేసినామని ఒక భాగంతో మా మీద కేసులు పెట్టమని పురమాయించే దానికోసం అతను తాడపత్రి పోలీస్ స్టేషన్ సమీపంలో పోలీస్ స్టేషన్ గేటు ముందర ధర్నా చేస్తూ నానా బీభత్సం చేసిన తర్వాత అక్కడికే బకెట్ తెప్పించుకొని 4 వ్యక్తులతో స్నానం చేయించుకొని నిరసన వ్యక్తం చేసినారు. ఇన్ని చేసినా కూడా అతని మీద కేసు కూడా నమోదు చేయలేదు. మేము చేసేమో కేసులు, అతను చేసే అయితే కేసులు కూడా ఉండవు. ఎవరన్నా కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తల మీద వాళ్ళే దాడులు చేస్తారు, మళ్ళీ వాళ్ళే రిటర్న్ కేసు పెడతారు. ఎన్నో కేసులు దాదాపు తాడపత్రి కాన్ఫరెన్స్లో 20-25 మంది మీద దాడులు చేయడం జరిగింది. అన్ని కేసులలో దాదాపు చాలా మంది పోలీసు అధికారులు అక్కడ లోకల్లో పలుకోకుండా ఉంటే కేసులు కూడా తీసుకోకుంటే విరమించుకోవడం కూడా జరిగింది. కేసులు తీసుకున్నప్పుడు ఎవరికి పోయి చెప్పాలా? ఇక్కడ వచ్చి గ్రీవెన్స్లు ఇచ్చే వీళ్ళు రెఫర్ చేసేది మళ్ళీ అక్కడికే ఏదోటి ఫాల్స్ అలిగేషన్ పెట్టేది, క్లోజ్ చేసేది. ఎంత దారుణమైన పరిస్థితి ఉందో తాడిపత్రిలో అందరూ చూస్తున్నారు. అంతేకాదు అనంత వెంకటరాముడి గారిని ఏదంటే అది మాట్లాడడం జరిగింది నిన్న. అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు, మీరు కాంగ్రెస్లో ఉన్నప్పుడు ఇదే అనంత వెంకటరామరెడ్డి రఘువీరారెడ్డి మీకు తోడుగా ఉండి మీ భవిష్యత్తు ఏ విధంగా ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేయండి. మిమ్మల్ని నాయకునిగా ఎత్తుకొని మీకు మీ కుటుంబానికి ఈరోజు రాజకీయ భవిష్యత్తు ఉందంటే ఆ రోజు కాంగ్రెస్లో ఉన్నటువంటి రఘువీరారెడ్డి, అనంత వెంకటరామరెడ్డి ఇలాంటి వారు అందరూ కలిసి మీతో నడవబట్టే మీరు మంచోళ్ళు చెడ్డోళ్ళు ఇంకోటి దుర్మార్గులు అని చూడకోకుండా వాళ్ళు మీకు మద్దతు తెలిపినారు. అవన్నీ తెలిపిండుకొనే అన్ని విధాలుగా ఆర్థికంగా కావచ్చు, రాజకీయంగా కావచ్చు, మీరు ఇంత ఎత్తుగా ఎదిగినాక మీరు కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో లేనప్పుడు అనంత వెంకటరామరెడ్డి మా పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీలోకి ఇచ్చి ఆయన ఇక్కడ జిల్లా అధ్యక్షునిగా ఉన్న కాలంలో మీరు తెలుగుదేశంలోకి వెళ్ళిపోయినారు. దానికి ఎవరు బాధ్యులు? అక్కడికి పోయినాక మీ నడవడికలు సరిగ్గా లేక, మీ ఆలోచనలు సరిగ్గా లేక తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా మిమ్మల్ని కోఆపరేట్ చేయలేకున్నారు. చేస్తే నువ్వు అందరినీ కూడా తిడతావు. తెలుగుదేశం వాళ్ళని విడిచిపెట్టావు, వైఎస్ఆర్సీపీ వాళ్ళని విడిచిపెట్టావు. నీకు పలుకుతే మంచోళ్ళు లేకపోతే చెడ్డోళ్ళు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నా కూడా తాడిపత్రిలో లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కాపాడలేని పరిస్థితి తయారైంది. ఎందుకంటే ఆయన వ్యక్తిగతంగా దూషిస్తాడు. మీకు తుపాకులు ఉంటే మా దగ్గర లైసెన్సులు ఉన్నాయి, మేము మీ ఇంటి దగ్గరకు రాగలుగుతాము అని. అంటే అతను చెప్తూ ఉంటాడు, మా ఇంటి దగ్గరికి వాళ్ళు వచ్చినారు వీళ్ళు వచ్చినారని. అయ్యా, నువ్వు తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎంతోమంది ఇళ్లకు బీగాలు వేయడం చరిత్ర కూడా మీ కుటుంబానికి. అంతెందుకు పోలీస్ స్టేషన్కే మీ అన్న స్వయాన ఎంపీ ఉన్నప్పుడు ప్రభునంద ఆశ్రమం ఘర్షణ జరిగితే 24 గంటలు స్టేషన్కి బేగి వేసిన చరిత్ర కూడా మీ కుటుంబానికి. ఇవన్నీ ఏంటికి చెప్తున్నా అంటే అతను ప్రతిసారి వచ్చినప్పుడల్లా తప్పుడు సమాచారం మీడియాకి ఇవ్వడము, రాష్ట్రంలో జేసీ కుటుంబానికి ఏదో పెద్దగా అన్యాయం జరుగుతుంది, అందరూ కూడా ఆడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏదో అన్యాయం చేసినారు, పాపం ఈరోజు అతను ఇంత సఫర్ ఎండుకొనే ఇతను ఈ విధంగా చేస్తున్నాడని. అయ్యా, అతను ఎప్పుడూ సఫర్ కాడు. మీరు అందరి దగ్గర యాక్షన్ మనం సినిమాలలో చూస్తుంటాం. ఒక సినిమాలో ఒక హీరోనో లేకపోతే విలనో ఒక పాత్ర గురించి మాట్లాడేటప్పుడు చెప్తుంటాం. అంతకన్నా బ్రహ్మాండంగా చేయగల యాక్షన్ చేయగలిగిన వ్యక్తి
జేసీ ప్రభాకర్ రెడ్డి గారు ఈ జిల్లాలో. ఎందుకు వస్తాయా నీకు జిల్లాలో ఉండేటువంటి లీడర్ల మీద అందరి మీద కూడా నీకు ఉయాలాడ మీ కుటుంబం మీద పోటీ చేస్తాండే నేను నన్ను నువ్వేమన్నా మాట్లాడిండొచ్చు, నేను ఒప్పుకుంటా. జిల్లాలో పార్టీలో ఉన్నాక ఒక నాయకునికో కార్యకర్తకో ఏదన్నా వచ్చినప్పుడు పార్టీలో మద్దతు తెలపడం సహజంగా జరిగేది. ఎక్కడన్నా కానీ ఏ కార్యకర్త కన్నా ఏదైనా జరిగితే తెలిస్తే మేము మద్దతు తెలుపుతాం, సంఘీభావం తెలుపుతాం, ఓదార్చాం, అన్నీ చేస్తాం. అది మా బాధ్యత. నువ్వు కూడా చెయ్యి. మీ వాళ్ళకి ఏదైనా జరిగితేనో ఇంకోటి జరిగితేనో చెయ్యి, మేము అనడం లేదే. ఎవరన్నా కానీ తాడిపత్రి కాన్ఫరెన్స్లో ఎవరికైనా కార్యకర్తకు నాయకులు జరిగితే జిల్లాలో ఉండే వాళ్ళ నాయకులు ఏదైనా మద్దతు తెలిపితే మీరు ఈ విధంగా తిట్టడం మంచిదే. ఏ సంస్కారం నీకు నేర్పుతుంది? నువ్వు మళ్ళా చెప్తావు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి చెప్తావు. నీకుందే ప్రజాస్వామ్యం అని నన్ను అడుగుతుంటావు. నాకు ప్రజాస్వామ్యం గురించి, ప్రజాస్వామ్య విలువల గురించి నాకు తెలుసు కాబట్టే నేను దాని విలువలు కాపాడే దానికోసమే శాంతియుత పోరాటం చేస్తాను తప్ప నీ మాదిరి ఎప్పుడు కూడా దాడులకు పాల్పడేది ఆలోచన కూడా నాలో లేదు. నువ్వు ఎక్కడన్నా కానీ ఏ కుటుంబంలో కానీ ఎవరన్నా కానీ ఆ కుటుంబం పెరగాలని ఆలోచన చేస్తారు తప్ప రాజకీయంగా మళ్ళీ నేను పోయినాక నా కొడుకో లేకపోతే మా ఇంట్లో ఎవరైనా వారసులు ఉంటే వాళ్ళు పైకి తీసుకురావాలా, రాజకీయంగా వెలివేషన్ ఇవ్వాలనేది ఆలోచన ఉంటుంది తప్ప నువ్వైతే నీ కొడుకును ఎమ్మెల్యేగా చేయగలిగినావు తప్ప ప్రజలకు నీ కొడుకు ఎలాంటి సంబంధాలు లేకుండా పెంచుతాడు. ఒకసారి ఆలోచన చేసుకో. భవిష్యత్తు 75 సంవత్సరాలు 74 సంవత్సరాలు ఉన్నాయి. మొన్ననే పుట్టినరోజు చేసుకున్నాను. ఇంత వయసులో నాకు ఆరోగ్యం బాగలేక ఏదన్నా అయితే నా కొడుకు రాజకీయ భవిష్యత్తు ఏమని కూడా ఆలోచన చేయలేకుండా ఈ వయసులో నువ్వు సూచనలు ఇవ్వాలా, యువతకు సూచనలు ఇవ్వాలా. ఏం చేస్తాను, ఇది నడచాకండి, ఈ విధంగా ఉండండి, ఈ విధంగా చేయండి. నీ కొడుకును ముందుకు నడిపించే విధానం నువ్వు తెలుసుకొని చెప్పాలా. నీ కొడుకును ఎన్నో పెడతావు, ఎక్కడనో పంపించావు, ఈ బంగాగోళ్ళతో వాళ్ళతో వీళ్ళతో దాడులు చేయిస్తావు. లోకల్ పోలీసులు నీకు మద్దతు తెలుపుతుంటారు. వాళ్ళు పాపం కాకి డ్రెస్ వేసుకున్నా కూడా ఏంటికి బా మేము సివిల్ డ్రెస్లు వేసుకొని ప్రభాకర్ ఎమ్మిడితో రాలేసేది మేలేమో అనిపించే పరిస్థితికి తీసుకొచ్చాం. వాళ్ళ కుటుంబాలలో, ఆఫీసర్ల కుటుంబాలలో వాళ్ళ భార్య పిల్లలు తిడతా, సిగ్గు లేదా మీరు అక్కడ ఎట్లా ఉద్యోగం చేస్తారని. సిగ్గు చరణం ఉంటే మీరు తాడిపత్రి నుండి లీవులు పెట్టి మా ఇళ్ళకి వచ్చేయండి. వీఆర్లో ఉంటే జీతం రాకపోయినా సరిపోయా, కనీసం గౌరవంతోనే ఉందామని చెప్పే పరిస్థితికి ఈరోజు తాడిపత్రి ఉన్నటువంటి అధికారులకు వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్పడం జరుగుతుంది. దీన్ని అన్నిటికి కూడా నువ్వే దారి తీస్తున్నావు. జిల్లాలోనే కాదు రాష్ట్రంలో కూడా దాదాపు చాలా కాన్ఫరెన్స్లో నిన్ను చూసుకొని నేర్చుకుంటున్నారు. దాడులు చేస్తే మళ్ళా ఏమో అని. ఈ జిల్లాలో అందరూ కాన్ఫరెన్స్లలో శాంతియుతంగా ఎవరు పని వాడు చేసుకుంటూ ఎవరు పార్టీకి ఇచ్చినటువంటి ప్రోగ్రాంలు వాళ్ళు చేస్తూ ప్రశాంతంగా ఉంటే నీకు ప్రోగ్రాం చేయాలంటే నిన్ను అడగాల్సిన పరిస్థితి వస్తుంది పోలీస్ అధికారులు. అయ్యా మా వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ ఇక్కడ ప్రోగ్రాం పెట్టినాడు, స్టేట్ ప్రోగ్రాము, మేము పర్మిషన్ ఇవ్వాలా వద్దా అని. అంటే తాడిపత్రి కాన్స్టిట్యున్సీలో ఉన్నటువంటి అధికారులకు కానీ ప్రజలకు కానీ నీ కనుసలలో నడచాలనా? నడచకపోతే వాళ్ళను నానా బూతులు తిడతారు. నేను ఛాలెంజ్ చేసి చెప్తాడా, తాడిపత్రిలో ఉండేటువంటి పోలీస్ అధికారులను ఏ రోజన్నా కానీ అన్నా సార్ అన్నాడా, ఒరే తరే నీ అమ్మ అన్నాడా? దీనికి సమాధానం చెప్పండి. మీ మనస్సాక్షి చేయి పెట్టుకొని చెప్పండి. ఎందుకయా మీ కుటుంబ సభ్యులు కూడా అక్కడ ఉద్యోగం వద్దు, మా ఇళ్ళకు రాండి, భార్య పిల్లలతో సంతోషంగా ఉండండి పిలుస్తానే కూడా మీరు రాలేదంటే అక్కడ మీకు ఉండేటువంటి గవర్నమెంట్ ఉంటూ వచ్చే ఆదాయానికన్నా
గంజా మటక గ్యామ్లింగ్ పైన ఎక్కువ ఆదాయాలు ఉండేటుంది. గంజా హబ్బుగా తయారైంది తాడిపత్రి. 20 కేజీలు దొరికితే 10 కేజీలు పెడతారు, మిగతాది పెడతారు. మిగతాది పంచాయతీల కోసము, ఇంకో దానికోసము వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు ఏదన్నా కానీ వినకపోతే వాళ్ళ మీద గంజా కేసులు పెట్టి లోపలికి పంపించే దానికోసము అది స్టాక్ పెట్టుకుంటారు. లేకపోతే అది కూడా అమ్ముతారేమో నాకు తెలియదు.